ఐబొమ్మ రవిని మరోసారి కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. 3 కేసుల్లో సైతం అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అతడి బెయిల్ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది. దీంతో రవిని కోర్టు మళ్లీ కస్టడీకి అప్పగిస్తుందా లేదంటే బెయిల్ మంజూరు చేస్తుందా అన్నది ఆసక్తికరంగా రేపుతుంది. ఐబొమ్మ రవిని ఇప్పటికే 2 విడతలుగా కస్టడీలోకి తీసుకుని విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. 2 విడతల్లో మొత్తం 8 రోజుల పాటు విచారించి పలు కీలక ఆధారాలు రాబట్టారు. అతడు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తూ 100 కోట్లు సంపాదించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. రవి విచారణకు సహకరించడం లేదని కూడా పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఐబొమ్మ రవికి సంబంధించి ఈరోజు బెయిల్ పిటిషన్ మీద నాంపల్లి కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా ఇటు ఐబొమ్మ రవికి సంబంధించి కూడా విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు మరొకసారి ఇటు న్యాయస్థానం ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే కేసుకు సంబంధించి 2 దఫాల్లో కొంత కీలక సమాచారం రాబట్టినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే అతడికి సంబంధించిన పైరసీ సంబంధించి కూడా ఏ విధంగా చేశాడో దానికి సంబంధించిన పైరసీ ముఠా నుంచి కొనుగోలు చేసిన సినిమాలకు సంబంధించి కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏ విధంగా దాన్ని తన సైట్లో అప్లోడ్ చేసుకున్న సంబంధించిన విషయాలతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు కూడా కీలక సమాచారం రాబట్టిన నేపథ్యంలో మరొకసారి ఎందుకంటే ఇప్పటికే ఇతడి మీద 5 కేసులు నమోదయ్యాయి. 2 కేసుల్లో ఇప్పటికే అతడిని కస్టడీలోకి తీసుకొని 8 రోజుల పాటు విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు మరొకసారి అతడిని కస్టడీలో తీసుకునే అవకాశం ఉంటుందా లేదన్నది కూడా ప్రస్తుతం అయితే మనం చూడాల్సి. ఎందుకంటే 3 కేసులకు సంబంధించి కూడా మరొకసారి న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ఇంకా కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రస్తుతానికి అయితే టెక్నికల్ అంశాలతో పాటు పైరసీ ముఠాతో ఇతడు ఏ విధంగా చేతులు కలిపాడు, టెలిగ్రామ్ యాప్ ద్వారానే ప్రస్తుతానికి అన్ని పైరసీ సంబంధించిన సినిమాలను కూడా కొనుగోలు చేసి తన సైట్లో పెట్టుకున్నట్లుగా ఇప్పటికే రవి సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట అతడు నిజాన్ని ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత సమాచారం రాబట్టే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి 3 కేసులలో ఏ విధంగా ఇటు సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు ముందుకెళ్లే అవకాశం ఎందుకంటే ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించి కూడా 2 దఫాలుగా కస్టడీకి ఇచ్చింది. 8 రోజుల పాటు కూడా విచారించారు. కాబట్టి మరికొన్ని కేసుల్లో ఏ విధంగా ముందుకెళ్తారు ఎందుకంటే ఇప్పటికే ఐబొమ్మ రవికి సంబంధించిన న్యాయవాది కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మొదటిసారి. కాబట్టి ఈరోజు ఆ బెయిల్ పిటిషన్ మీద వాదన జరిగే అవకాశం ఉంది. కాబట్టి రవికి బెయిల్ వస్తుందా లేకపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు సంబంధించి మరొకసారి కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా లేదన్నది చూడాలి. మాధవి. రైట్, థాంక్యూ కిరణ్.